రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. ఆయన 2004లో తన 34 ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ఇప్పటికీ 5 సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ ఒకసారి అమేథీలో కూడా ఓడిపోయారు. రాహుల్ గాంధీది 2 దశాబ్దాలకి పైగా రాజకీయ జీవితం. ఆయన ఈ క్రమంలో గాంధీ కుటుంబ వారసుడిగా ఏకంగా ప్రధాని పదవిని చేపట్టాల్సి ఉంది. ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి తొలుత రాజ్యసభ మెంబర్గానే ప్రవేశించారు. అనతి కాలంలోనే ఆమె కేంద్ర మంత్రి అయ్యి 2 ఏళ్లు తిరగకుండానే ప్రధానిగా 1966 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. అంటే కేవలం 4 ఏళ్ల స్పాన్లోనే ఆమె అగ్రస్థానం అధిరోహించారు. ఇక రాజీవ్ గాంధీ విషయానికి వస్తే 1981లో కాంగ్రెస్ ఎంపీగా అమేథీ నుండి గెలిచారు. 1984లో ఆయన డైరెక్ట్గా ప్రధాని అయిపోయారు. అంటే కేవలం 3 ఏళ్లలోనే అసలు కేంద్ర మంత్రి కూడా చేయకుండానే ఉన్నతాసనం అందుకున్నారన్నమాట. ఇక రాహుల్ గాంధీ చూస్తే ఎప్పటికీ ఎంపీగానే ఉన్నారు. దానికి కారణం ఆయన యూపీఏ 1-2 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొంతకాలం పనిచేసి ఉంటే ఆ ప్రభుత్వం 2వ టైంలో ఖచ్చితంగా ప్రధాని అయి ఉండేవారు. కానీ రాహుల్ గాంధీ అప్పట్లో పదవుల మీద పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదు. సోనియా గాంధీ సైతం 2014లో రాహుల్ ప్రధాని అని ఒక వ్యూహంతో అయితే ముందుకు సాగారు. అలా ఆమె ఒక యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆనాటి నుండి బీజేపీ 3 సార్లు గెలిచింది. గత 11 ఏళ్లుగా బీజేపీ ఏలుబడిలో దేశముంది. దాంతో రాహుల్ కి ప్రధాని పదవి అందని ద్రాక్షలా మారిపోయింది. 2029 నాటికి ఆయనకు ఆ పదవి దక్కితే ఓకే, కానీ లేకపోతే మరి ఎప్పటికీ అందుతుందా లేదా అన్నది చెప్పలేకపోతున్నారు. దీనికి కారణం యూపీఏ 2 టైంలు అధికారంలో ఉండగా చేతిలో అవకాశం ఉండగా రాహుల్ గాంధీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు అన్నది రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా వారసులు ఎదిగి వచ్చిన పార్టీల అధినేతలకు రాహుల్ ఎపిసోడ్ ఒక హెచ్చరికగా మారుతోంది. కట్ చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ లో మరో వారసుడు కథ కూడా ఇలాగే ఉంది. ఆయన మరెవరో కాదు, కేటీఆర్. కేసీఆర్ కి 2 సార్లు జనాలు ఆదరించి అధికారాన్ని అప్పగించారు. అయితే కేసీఆర్ తాను 2వ టర్మ్ సీఎంగా ఉండగా కేటీఆర్ కి పట్టాభిషేకం చేసి సీఎంగా చేస్తారు అని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ ఎందుకో తెలియదు, అది ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం వెనుక కూడా కేసీఆర్ తమ కుమారుడిని సీఎంగా చేసి జాతీయ రాజకీయాలలోకి వెళ్లేందుకే అని ప్రచారం జరిగింది. అయితే 2023లో జరిగిన ఎన్నికల వరకు వేచి చూసి కేటీఆర్ కి సింహాసనం అప్పగిస్తారు అన్నది కూడా అప్పట్లో వినిపించింది. తీరా 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో మరో 5 ఏళ్ల పాటు కేటీఆర్ ఎదురు చూడవలసి వచ్చింది అని అంటున్నారు. ఈ 2 ఎపిసోడ్స్ ని చూస్తే ఏపీలో టీడీపీలో వీటి మీదనే ఎప్పుడూ చర్చ సాగుతూ వస్తుందట. లోకేష్ టీడీపీకి వారసుడుగా ఉన్నారు. ఆయనకు పార్టీలో ఎవరూ పోటీగా లేరు. అయితే ఆయన పట్టాభిషేకానికి మాత్రం ఇంకా చాలా సమయం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే లోకేష్ కి ఉన్నత పదవులు దక్కాలని కోరుకునేవారు ఆయన అభిమానులు మాత్రం పైన ఇప్పుడు మనం 2 మాట్లాడుకున్న విషయాలని చూపించి ఆలస్యం పదవికి మరింత దూరం అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నారట. మహానాడులో లోకేష్ ని టీడీపీకి భావి వారసుడిగా ప్రకటించాలి అని ఒక డిమాండ్ అయితే అంతర్లీనంగా ఉంది అన్నది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్. మరి ఉప ముఖ్యమంత్రిగా చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పదవి ఉండాలని, అది పవన్ కే ఇవ్వాలని ఒక షరతు మీదనే జనసేనతో టీడీపీ పొత్తు కుదుర్చుకున్నది అని అంటున్నారు. దాంతో ఉప ముఖ్యమంత్రి పదవి రెండవది ఉండదు అని అంటున్నారు. పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వవచ్చు, కానీ జనాలు మ్యాండేట్ ఇచ్చింది చంద్రబాబుకే. అలాగే పార్టీ జనాలలో సీనియర్లు, తటస్థులు ఇంకా బాబు మరికొంతకాలం అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారట. మొత్తం మీద చూస్తే కనుక లోకేష్ కి ఏ పదవి ఇస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా లోకేష్ బాబు తర్వాత వారసుడు అన్నది మాత్రం తెలుస్తూనే ఉంది. మనకు చేతిలో పదవి ఉంది, కానీ అది అందడానికే ఆలస్యం అవుతుంది అని అంటున్నారు. సో దేశంలో ఇతర వారసుల విషయంలో జరిగిన తప్పులు లోకేష్ విషయంలో జరగకుండా వీలైనంత తొందరపడాలి అని రాజకీయ విశ్లేషకులైతే అనుకుంటున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అన్నది ప్రస్తుతానికైతే అందరం వేచి చూడాల్సిన అంశం.